కీర్తనల గ్రంథము 45వ కీర్తన మొదటి నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగం చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా రాయవని కలము వలె ఉన్నది. సూర్యుడా, నీ కత్తి మాలను కట్టుకొను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. నీ బాణములు వాడగలవి, ప్రజలు నీ చేత కూలుగురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలు చూస్తున్నావు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే నా చెరిగాట కంటే తెలుసుకున్నట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని ఈ కుడి పార్శ్వను నిలుస్తున్నది. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించు. అంతఃపురం నుండి రాజకుమార్తె కేవలం మహిమగలదై ఆమె వస్త్రము బంగారము కొట్టమని చేసినది. ఉత్సాహం సంతోషంతో వారు వస్తున్నారు, రాజనగరం ప్రవేశిస్తున్నారు. తరవాలంటే నీ నామము జ్ఞాపకం ఉన్నట్లు చివరి నేను చేయను. కావున జనములు సర్వకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వీటిలో ఫలింపచేయుగాక. ఆమె చెప్తూ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవచ్చు. గడిచిన నెలంతా కాచి కాపాడిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా దేవుని ఆలయంలో దేవునికి ప్రార్థన చేస్తూ మోకరించి విజ్ఞాపన ప్రార్థన దేవునికి చేద్దాం. ఈ గొప్ప మందిరమును మన గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. డాక్టర్ సంతోష్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. తిరుపాటి గోపాల్ గారు వెంకటమ్మ గారి కుమారుడు వెంకటేశ్వరరావు గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఏం పేరు? మరియమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఎస్మా కొరకు ప్రార్థన చేద్దాం. పరీక్షలు రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. హాస్టల్లోని చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మీ మందిరంలో చేయబడు ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభు, మందిరం నుండి మేము ప్రార్థన చేస్తుండగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారి కొరకు ప్రార్థన చేసిన, మీరు ప్రేమించిన ముగ్గురు కుమారుల కొరకు ప్రార్థన చేసిన సహాయం చేయండి. అలాగే తండ్రిని ప్రార్థన చేస్తుండగా రావు గారి కుమార్ వారి తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
అలాగే హరీష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఎప్స్లో కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. యోహాన్ మాస్టర్ గారు, అన్నమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించండి, సహాయం చేసిన స్తోత్రాలు ప్రభు. అలాగే మాధవరావు గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క నూతనమైన గృహం కట్టబడుతుండగా నిర్మాణం కావలసిన అవసరాలు తీరుస్తున్నందుకు స్తోత్రాలు. మీ మందిరం ప్రార్థన చేస్తుండగా సహాయం చేసిన స్తోత్రాలు. డాక్టర్ సంతోష్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేసినాం. అలాగే మారిపోతు నాగేశ్వర గారి కొరకు ప్రార్థన చేసినాం. బాలగిరి స్థితిలో ఉన్న వీళ్ళ కొరకు ప్రార్థన చేసినాం. తాటి బక్కయ్య గారి కుమారుడు హనుమంతు కొరకు ప్రార్థన చేసినాం. 15 నెలలు అవుతుంది. మీ కుమారుడు క్షేమంగా ఇంటికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఎలాగా వచ్చాడో అదే విధంగా మీ కుమారుడు తండ్రి ఇంటికి క్షేమంగా నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు. మీ మందిరం నుండి మేము ప్రార్థన చేస్తుండగా సహాయం చేసినందుకు మీకే స్తోత్రాలు. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించేదేవా మీకే వందనాలు. మరొకసారి మీ పాత సన్నిధిలో ఈ రీతిగా ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మనవులని ఆలోచిస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే తండ్రి సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా తాటి స్వరాజ్యరావు గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. కుమారుని కోల్పోయి ఉండగా ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుండగా సహాయం చేయండి. తల్లి విడిసినా తండ్రి విడిసినా నేను విడువను ఎడబాయనని చెబుతున్నారు. నాగరాజు వారి కుటుంబాన్ని ధైర్యపరచండి. అలాగే ప్రభు ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన కోరినారు. జాలం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, వెంకటేష్ గారు ప్రార్థన చేసిన, కాలు గాయంతో బాధపడుతుండగా సహాయం చేశారు. మీకే స్తోత్రాలు. తాటి లక్ష్మి గారు వారి యొక్క కుమార్తె యశోదా కొరకు వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, సహాయం చేసిన స్తోత్రాలు. వారి ఇచ్చిన కుమార్తె దీవించండి. ప్రార్థన కోరినగా మీరు గొప్ప కార్యం జరిగిస్తున్న స్తోత్రాలు. అలాగే తండ్రి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, కేవలం స్త్రీలే వస్తున్నారు. తండ్రి పురుషులు అందరూ కూడా భార్య భర్తలుగా కుటుంబాల వారిగా నిశ్చితమైతే నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, మత్తు పదార్థాలకు బానిసలైన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, తల్లిదండ్రులు చూపిన మార్గంలో వారి యొక్క ఆలోచనలో నడవడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. సాతాను సంబంధమైన ఈ లోక ఆచారాల వైపు కాకుండా దేవుని వైపు పెరగడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయండి. జ్ఞానము ఆలోచన ఇచ్చే గొప్ప దేవుడు వరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాగమల్లిగా నాని వరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో మేము చేసినందుకు స్తోత్రాలు. వ్యక్తిగతంగా ప్రార్థన కోరినగా సహాయం చేయండి. మాతమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. కొంచెం అనారోగ్య స్థితిలో ఉండగా ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే గులమ్మ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలున్నారు, వారి సహాయం కొరకు ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. సంతులేని వారిని ఇలాగా చేసే గొప్ప దేవుడు మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా అద్భుతం చేస్తున్నందుకు స్తోత్రాలు. అబ్రహాము 100 సంవత్సరాలు 100 సంవత్సరాల ప్రాయంలో మీరు ఇచ్చిన కుమారుడికి స్తోత్రాలు. అలాగే మీ సన్నిధిలో ఎంతో మంది బిడ్డలు సంతానంలోకి ఎదురు చూస్తుండగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మీ మందిరంలో ఇప్పటి వరకు పాటల్లో సహాయం చేశారు, వాక్య భాగంలో సహాయం చేయండి, విజ్ఞాపన ప్రార్థనలో సహాయం చేయండి. ఇంకా తండ్రి దిక్కుముఖులైన అలాగే వరకు ప్రార్థన చేసినాం. హాస్పిటల్లో వైద్యం పోస్తున్న బిడ్డలకు ప్రార్థన చేసినాం. తండ్రి బహు భయంకర తీర్పులో ఉంటుండగా తండ్రి కుటుంబాలను అందరూ కూడా మీరు దీవించండి. మా తండ్రి వ్యవసాయదారులకు కావలసిన వర్షాన్ని పంపిస్తున్నందుకు స్తోత్రాలు. నీటి వనరులను పంపించి దీవెనకరమైన వర్షంతో వీళ్ళను దీవిస్తున్నందుకు స్తోత్రాలు. కరువు, కష్టం, శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఏమి కలగకుండా మీ బిడ్డలను భద్రపరిచి సహాయం దయచేయమని, ఉన్నత సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సిద్ధపరచమని యేసు శక్తి కలిగిన ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్.